నమస్తే. ఓపెన్ టాక్ విత్ ముంజేటి. ఈరోజు మనతో పాటు కమాండో ఎడిటర్ ముంజేటి రామారావు గారు ఉన్నారు. ఆయన అడిగి కవిత లిక్కర్ స్కామ్ కేసు గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. జాగృతి వ్యవస్థాపకురాలకి ఇప్పుడు కవితకి క్లీన్ చీట్ ఇచ్చేసింది కోర్టు. లిక్కర్ స్కామ్లో తనది ఏమీ హస్తం లేదు అని, దట్టు అట్లాగే కేజ్రీవాల్కి కూడా. సో దీని మీద మీరేమంటారు సార్? మంచి టాపిక్ అండి ఇది యాక్చువల్గాను. ఎందుకంటే మనది పెద్ద డెమోక్రసీ వరల్డ్లో కంటిన్యూగా 3 టర్మ్స్ గెలిచిన ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. తన రాజకీయ పార్టీని 3 టర్మ్లు గెలిచారు. ఆ ప్రధాని మోడీ గారు ఈ మద్యం కుంభకోణంలో తన రాజకీయ ప్రత్యర్థులైన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ని ఈ కేసులో ఇరికించి అతన్ని అరెస్ట్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీని, అంటే ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాలకు వ్యాప్తి చేస్తున్న పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీని పూర్తిగా తుడిచేయాలని సంకల్పించి ఈ కేసుని ముందుకు తీసుకొచ్చారని మన భారత రాజకీయాల్లో మొదటి నుంచి చర్చిస్తుందండి. దాంట్లో భాగంగానే సిబిఐ ట్రయల్ కోర్టు ఏం చేసిందంటే, ఈ వాదనలు విన్న తర్వాత నిన్న ఆ 23 ఎవరైతే ఉన్నారో మన అరవింద్తో పోల్చుకుని అరవింద్ నుంచి మన కవిత వరకు మొత్తం 23 ఉన్నారు. అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేసిందండి. వీళ్ళందరి జీవితాలు కూడాను ఆల్మోస్ట్ రాజకీయంగా దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నారు. కేజ్రీవాల్ అయితే సిట్టింగ్ సీఎంగా ఉంటూ అరెస్ట్ అయిన మొదటి రాజకీయ నాయకుడు ఆయన ఇండియాలో. సీఎంగా ఉంటూ ఎవరు అరెస్ట్ అవ్వాల, ఆయన ఫస్ట్ సీఎం. అంతేకాకుండా ఆయన పార్టీ పూర్తిగా అంతరించిపోయి ఢిల్లీలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది బికాజ్ ఆఫ్ ఈ కేసు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న అతను కూడాను చాలా కాలం జైల్లో ఉన్నాడు. కేజ్రీవాల్ కూడా చాలా కాలం జైల్లో ఉన్నాడు. మన కవిత అయితే 5.5 నెలలు జైల్లో ఉన్నారు. వీళ్ళందరూ జైలు బాట పడ్డారు. ఇప్పుడేమో క్లీన్ చిట్ వచ్చేసింది వాళ్ళకి. అంత మాత్రం చేత వీళ్ళంతా కడిగిన ముచ్చేలా బయటకు వచ్చారా అని పూర్తిగా అనలేం. ఇంకా హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, అన్ని చోట్ల కూడా ఇదే వచ్చిందనుకోండి, అప్పుడు మనం చెప్పుకున్నది ఏదైనా బాగానే ఉంటుంది. కానీ ప్రాథమిక ఆధారాలు కూడా లేవని ఇక్కడ ట్రయల్ కోర్టు చెప్పింది. ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్నప్పుడు మిగతా చోట కూడా సుమారు ఇంతే జరుగుతుంది. సో రాజకీయంగా వేధించే ప్రయత్నంలో భాగంగానే మోడీ ప్రభుత్వం ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, ఈ కుంభకోణాన్ని ముందుకు తీసుకొచ్చిందని మనం భావించాలి. సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఇలాంటి అభాండాలు వేయడం కానీ, ఇలాంటి కేసులు పెట్టడం కానివ్వండి, ఇలా చేయడం వల్ల వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో అంటే వీళ్ళు ఓడిపోవాలన్న, అంటే వీళ్ళు భూస్థాపితం అయిపోవాలన్న ఒక ఉద్దేశంతో పెట్టుంటారంటారా? నిజం చెప్పాలంటే ఒక ప్రధానమంత్రి మోడీ పార్టీ కాదండి, రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల కేసులతో ప్రతిపక్షాలని ఇబ్బంది పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవడం అనేది మన డెమోక్రసీలో మొదటి నుంచి ఉంది. దాన్ని ఒక లెవెల్ తీసుకెళ్ళింది మోడీ గారు. మామూలుగా కూడా కాదు. ఈవెందో మీకు తెలుసు, సోనియా గాంధీని కూడా అరెస్ట్ చేయబోయారు, ఒక కేసులో ఇరికించారు. అంటే రాహుల్ గాంధీ మీద కూడా కేసులు ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా వెనుకాడటం లేదు కేసులు పెట్టడంలో. ఆ స్థాయిలో మోడీ గారు ఆమెని ఈ స్థాయిని తీసుకువెళ్ళారు. అంటే రాజకీయంగా వీళ్ళని భూస్థాపితం చేసే ప్రయత్నంలో కేసులు పెట్టడంలో వెనుకాడొద్దు అన్న ఆలోచనని మోడీ గారు పై స్థాయి వరకు తీసుకెళ్లారు. అయితే ఈ కేసులో ఆయన పూర్తిగా విఫలమైనట్టుగానే మనం భావించాలి. ఎక్కడ విఫలమయ్యారు, ఎటువంటి విషయాల్లో విఫలమయ్యారు అనే దానికి వచ్చినప్పటికీ ఈరోజు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఏమన్నారంటే, ఇది టెక్నికల్ రీజన్ వల్ల ఈ కేసు అలా అయింది అని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే మళ్ళీ పై కోర్టులో మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు అరెస్ట్ వెళ్ళొచ్చు, లేదంటే వీళ్ళకి ఏదైనా పనిష్మెంట్ ఉంటే ఉండొచ్చు. కానీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పూర్తిగా మనం దాని పాఠాలు చదవలేదు అనుకోండి, ప్రాథమిక సాక్ష్యాలు కూడా లేవని. అంటే అప్రూవర్గా మారిన ఒక అతను చెప్పిన మాటలు బట్టి మీరు అరెస్ట్ చేసేస్తారా? ఇప్పుడు అప్రూవల్గా మారిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, అతని కారణంగా అరెస్ట్ చేస్తే ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా బయట ఉండే అవకాశమే లేదు. అధికారం ఉన్న ప్రతి పార్టీ ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయగలదు. ఇది కాదు కదా డెమోక్రసీలో. ముఖ్యంగా మనం ఆలోచించాల్సిందంటే, డెమోక్రసీలో ప్రతిపక్షాలను అంతం చేయడం ఎలాగంటే పాలనలో చూపించాలి. వాళ్ళ ప్రజాస్వామ్యంలో సొసైటీకి మేలు చేయడంలో చూపించాలి. వాళ్ళ పేదలు ఆదుకోవడంలో చూపించాలి, నిర్మాణ క్రమంలో చూపించాలి, అభివృద్ధిలో చూపించాలి. అట్లా స్మాష్ చేయడం కరెక్ట్. కానీ ఇలా కేసులు పెట్టడం అనేది సాంప్రదాయానికి
మోడీ గారు ఒక స్థాయికి తీసుకెళ్లారు. ఇది మాత్రం ఆయనకి రాజకీయంగా కాకుండా వ్యక్తిత్వ పరంగా మాత్రం అతనికి ఒక రకంగా చెప్పాలంటే నష్టం జరుగుతుంది బాగానే. ఇప్పటికీ ఆ చర్చ స్టార్ట్ అయిందండి దేశంలో. సార్, ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉన్నవాళ్ళు ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టడానికి న్యాయస్థానాలను వాడుకుంటున్నారా అంటే మీరేమంటారు సార్? ఖచ్చితంగా వాడుకుంటున్నారు, అందరూ వాడుకుంటున్నారు. అది వాళ్ళకి హక్కు అయిపోయింది, ఎందుకంటే అధికారులు ఉన్నారు కనుక. కేసులు పెట్టడం అనేది సామాన్యంగా జరుగుతుంది కదా, ఈజీగా వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ అంటే ప్రభుత్వంలో మినిస్టర్స్ ఉంటారు, మీకు సివిల్ సర్వెంట్స్ ఉంటారు, పోలీస్ సర్వెంట్స్ ఉంటారు. వాళ్ళు చెప్తే చేస్తారు, చేయాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు అలా తయారయ్యాయి కాబట్టి. సో అలాంటి కేసులు పెట్టడం అయితే ఇక్కడ ఏమవుతుందంటే న్యాయ వ్యవస్థ కనుక దృఢంగా ఉందనుకోండి, స్ట్రాంగ్గా ఉందనుకోండి. ఇప్పుడు ట్రయల్ కోర్ట్ జడ్జి గారికి దేశంలో ఎంత మంచి పేరు వచ్చింది, ఎంత పెద్ద పేరు వచ్చింది, ఎంత ధైర్యమైన తీర్పు ఇచ్చారని అతను ఈరోజు దేశంలో అతని హీరోగా కొలుస్తుంది. మొత్తం డెమోక్రసీ, ప్రింట్ మీడియా, టీవీ మీడియా, అంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడాను అతన్ని మెచ్చుకుంటున్నారు జడ్జి గారిని. ఎందుకంటే ఇంత ఒత్తిడి ఉన్నా సరే, ఇంత పెద్ద కేసు, సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ, బీజేపీ, మోడీ, అమిత్ షా వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఉంటూ అరెస్ట్ చేయించారన్న వాదన ఉన్న టైంలో అతను నిజాయితీగా తీర్పిచ్చారనేది అతను ఒక హీరోగా మనం కొలుస్తున్నాం. సో అట్లాంటి జడ్జెస్ ఉన్నారనుకోండి, ప్రభుత్వాలు ఎన్ని కేసులు వేసినా సరే ఇలాంటి న్యాయమూర్తి ఉన్నప్పుడు ప్రభుత్వాల ఆటలు సాగవండి. సార్, ఇంకొకటి, ఇప్పుడు కవిత మార్నింగ్ ప్రెస్ మీట్లో తన బ్రదర్ కేటీఆర్ గారు కంగ్రాచులేషన్స్ అని చెప్పుకుంటూనే ఈ లిక్కర్ స్కామ్ కేసు వల్ల, అంటే వన్ ఆఫ్ ద పాయింట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి గత ఎన్నికల్లో ఈ లిక్కర్ స్కామ్ కేసే ఒక కారణం, నీ వల్లే ఇలా జరిగింది అన్నది కూడా ట్వీట్ చేశారు అని తన ఆరోపణ చేశారు. సో మరి ఇప్పుడు తనని గెలిచినందుకు, ఇప్పుడు తను క్లీన్ చీట్ ఇచ్చినందుకు తన కుటుంబంలోకి వాళ్ళు ఆహ్వానిస్తారా, లేదు అంటే ఇండైరెక్ట్గానే ఇలా చేశారంటారా? మరి అంటే ఆమె ఈ కేసుని అడ్డం పెట్టుకొని నన్ను గెంటేశారనేది ఆమె ఉద్దేశం. ఒకవేళ ఆమె పిలిచినా సరే, ఆ కుటుంబం పిలిచినా సరే ఆమె వెళ్ళే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే తను ఎక్కడి వరకు వెళ్ళారంటే వాళ్ళ నాన్నగారి మీద కూడా విమర్శించే స్థాయికి వెళ్ళారు. మొదట్లో మీరు చూశారు, సంతోష్తో స్టార్ట్ చేశారు, ఆ తర్వాత హరీష్తో స్టార్ట్ చేశారు, ఆ తర్వాత కేటీఆర్ వరకు వెళ్ళారు, ఇప్పుడు ఆ తర్వాత నాన్నగారి వరకు వెళ్ళారు. ఇంకా ఆమె వెనక తగ్గడానికి లేదు. తగ్గితే ఇంకా ఆమె రాజకీయ భవిష్యత్తు అక్కడ అంతం అయిపోయినట్టే. సో ఆమెకి ఏదైనా ఎంతో కొంత రాజకీయ భవిష్యత్తు ఉంది అంటే, ఉండాలనుకుంటే, కోరుకుంటే ఆమె ఈ లిక్కర్ స్కామ్ని, తనకి క్లీన్ చిట్ని ఆమె అన్నారు కదా, ముత్యంలో కడిగింది ఈ కేసునని, దాన్ని ఆమెకి ఇది వజ్రాయుధంగా ఉపయోగించుకొని తన రాజకీయ ఉద్యమాన్ని ఇంకొంచెం ఉధృతంగా చేస్తారని అనుకోవాలి మనం ఖచ్చితంగా. ఇప్పుడు దీనికి క్లీన్ చీట్ ఇవ్వడం వెనకాల ఇప్పుడు మోడీ గారు ఏమైనా హస్తం ఉందంటారా? అంటే ఇప్పుడు నెక్స్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండడానికి, నెక్స్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం కోసం క్లీన్ చిట్ ఇవ్వాలి. ఎవరికి? కవిత గారికి రావాలి. కవిత ఆల్రెడీ జాగృతి పార్టీ స్థాపించింది కదా సార్. ఓకే, మీరు అనుకున్నది ఏంటంటే ఇక్కడ దేశవ్యాప్తంగా మోడీకి ఈ కేసు క్లీన్ చిట్ ఇవ్వడం వల్ల రాజకీయంగా, నైతికంగా ఆయనకి నష్టం జరిగింది. ఒక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒక చిన్న పార్టీ, ఒక చిన్న రాష్ట్రం అని ఆలోచించుకుంటే దేశవ్యాప్తంగా ఆయన చెడ్డవాడు కదా. ఓకే, సో ఇందులో మోడీ హస్తం ఉంటుందని ఎంత మాత్రం అనుకోలేదు. మోడీ హస్తంతో కేసు అయిందన్నది మనం మొదటి నుంచి సొసైటీ నమ్మింది, మన ప్రజాస్వామ్యవాదులు నమ్మారు. సో ఇది మోడీకి చంపపెట్టుగానే మనం భావించాలి. ఆయన ఈ కేసు క్లీన్ చిట్ ఇచ్చి ఎవరికి సహకరిస్తాడని మాత్రం అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సార్, ఇప్పుడు ఈ కేజ్రీవాల్ లాస్ట్ టైం బీజేపీ మీద ఫస్ట్ టైం గెలిచింది ఐఏఎస్ ఆఫీసర్, తను ఐఆర్ఎస్ ఆఫీసర్. సో తను ఇప్పుడు క్లీన్ చీట్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ ఎలక్షన్స్ మీద ఏమన్నా ప్రభావం చూపుతుందంటారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు నిజానికి అరవింద్ కేజ్రీవాల్ అనేది ఉద్యమ నాయకుడు, ఐఆర్ఎస్ పార్టీలో ఉంటూ అన్నా హజారే ఉద్యమంలో భాగం పంచుకుంటూ ఐఆర్ఎస్గా ఉంటూ అన్నా హజారే ఉద్యమంలో పార్ట్గా ఉంటూ ముందుగా ఉద్యమం నడిపాడు. ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపారు పార్టీ, అది అన్నా హజారే ఉద్యమం. దాంట్లో ఆయన కీ మెంబర్. ఆ తర్వాత అది బలపడిన తర్వాత రాజకీయ పార్టీగా స్థాపించారు ఆమ్ ఆద్మీ పార్టీ అని. ఆయన కోరుకున్నట్టుగానే చీపురు దాని సింబల్, అంటే అవినీతిని తుడిచిపెట్టేస్తామన్న యాంగిల్లో ఆయన పోరాడారు. అది ఎక్కడి వరకు వెళ్ళారంటే ఢిల్లీలో ఆ పార్టీ అధికారంలో వచ్చే స్థాయి వరకు సాగింది. మీరు ఒకసారి ఆలోచించండి, ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఢిల్లీలో ఆ పార్టీ ఎలా సాధించిందంటే ఎంటైర్ యూత్ కార్యకర్తలా పనిచేశారండి. స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ కార్యకర్తలుగా పనిచేసి కేజ్రీవాల్ని గెలిపించారు. ఒక ఉద్యమం అన్నమాట.
ఆ ఉద్యమంతో ఢిల్లీ అధికారం వచ్చింది వాళ్ళకి. బీజేపీ అప్పటికే జైత్రయాత్ర స్టార్ట్ చేస్తూ దేశాన్ని మొత్తం తనకు అబంధ హస్తాలు పెట్టుకుంది అధికారంగా. కానీ ఢిల్లీ దానివల్ల కావట్లా, భారతీయ జనతా పార్టీ వల్ల కావట్లా. దానికి కారణం కేజ్రీవాల్ అవినీతి మీద పోరాడుతూ ఢిల్లీ అధికారాన్ని తన హస్తగతం చేసుకుంటూ ఒక గొప్ప ఆదర్శమూర్తిగా మనకి ఎలాగో ఒక గొప్ప నాయకుడు మన ఇండియాకు ఆశాకిరణంగా దొరికాడన్న ఒక పిక్చర్ వచ్చింది. అవును. అతన్ని మోడీ అంతం చేసే ప్రయత్నంలో ఈ కేసు వచ్చిందని మనం అనుకోవాలి. అయితే కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉంటూ అంతవరకే ఉంటే అది ఒక చిన్న రాష్ట్రం, సరిగ్గా కేజ్రీవాల్ ఉంటే ఉండని అనుకునే పరిస్థితి ఉంది, మోడీ వదిలేసేవాళ్ళేమో. కానీ ఆయన అటు హర్యానాకి అటు పంజాబ్లో అధికారం కూడా వచ్చింది ఆ పార్టీకి. సో ఆయన విస్తృతి ఎలా ఉందంటే ఇక నార్త్ ఇండియా అంతా తన జైత్రయాత్ర ప్రారంభించి దాని విజయం సాధిస్తారేమో. ప్రతి చోట కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడానికి సంకల్పించి ఆ ప్రయత్నం చేస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ప్రయత్నం చేస్తుంది, వెస్ట్ బెంగాల్లో కూడా ఆ ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక ప్రధానమైన రాజకీయ పార్టీ ఎదుగుతుంది అన్నది మోడీ పూర్తిగా అవగాహనకు వచ్చింది. అంటే ఒక కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందేమో ఈ పార్టీ, ఆ స్థాయిలో మనం కేజ్రీవాల్ కనిపించారు అప్పటికి మనకు ఒక ఆశాకిరణంగా ప్రతిపక్షాలు. సో అతన్ని అంతం చేయాలంటే నెక్స్ట్ చేయగలిగింది ఏంటి అన్నది ఈ కేసు ప్రధానంగా ఉపయోగించుకున్నారు అనేది మనం అనుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.